ఇది రైతు భరోసా కేంద్రం ఎట్లంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినట్టు ఏఈ కూడా మననే చూసాం. రేషనలైజేషన్ అనేటువంటి పేరుతో గ్రామ వార్డు సచివాలయాలు అనేటువంటిది ఎలా కుదిస్తున్నారు, ఎలా తగ్గిస్తున్నారు, ఆ ఉద్యోగులను ఎలా కోత పెడుతున్నారు అనేటువంటిది. ఇదే పద్ధతిలో రైతు భరోసా కేంద్రాలను కూడాను, ఎందుకంటే ఆయనకి ఎక్కడా కూడాను గతంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు 4 నెలలు పరిపాలించినా కూడాను ఆరోగ్యశ్రీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడాను చరిత్ర మారినా, రాష్ట్రాలు మారినా ఎక్కడికైనా కూడా చిరస్థాయిగా ఆ పథకాలు పలానా వాళ్ళు అనేటువంటిది ఉంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాన్ని ఊరిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వాళ్ళకు అనుకోకుండా మనసులో ఆ తలుచుకుంటూ ఉంటారు. రైతులకు కూడా సేవలు అలా ఉన్నాయి. సో ఇటువంటి మంచి పనులు చేసేటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడాను ప్రజల ముందర కానీ ఆయనకు కానీ కనిపించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే నాడు నేడు స్టాప్ చేయడం, స్కూళ్ళకు కానీ ఇంగ్లీష్ మీడియం స్టాప్ చేయడం కానీ ఇటువంటి తరహాలో ఈ రోజు రైతు భరోసా కేంద్రాల మీద ఆయన కన్నుబడింది. దాంతోనే 10,400 10,651 ఉండేటువంటి వాటిని కుదిస్తూ 5,000 చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు నిన్న ఈ రోజు పత్రికల్లో మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా దారుణం సార్. ఎందుకంటే రైతులు మళ్ళీ మండల కేంద్రాలకు వెళ్ళేసి వాళ్ళ పనులు మారుకొని వెళ్ళేసి విత్తనాల కోసము దీనికోసం వెళ్ళి తిరగాలనా? పాత రోజులు మళ్ళీ మనకు కావాలనా? లేకపోతే ఇక్కడికి బషీరాబాగ్లో లాగా రైతులందరూ కూడా ఒకసారి గుమికూడి ధర్నాలు చేసే పరిస్థితి రావాలనా? లేకపోతే వాళ్ళ ఇంటి ముందరే మనం సర్వీసులు అందియాలనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇది చాలా మంచి పని. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉన్నా, ఆయన పథకాల మీద కోపం ఉన్నా కావాలంటే పేరు మార్చుకోండి, కానీ ఈ యొక్క రైతులకు అందించేటువంటి సేవలను, ఆ రైతు భరోసా కేంద్రాలను దూరం పెడితే రైతులన్నలు కానీ వ్యవసాయం సంబంధించిన వాళ్ళు కానీ మిమ్మల్ని క్షమించరు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ప్రజలు కూడా రైతులు తిరగబడే పరిస్థితి వస్తుంది సార్. రైట్. ఎందుకంటే చాలా మంచి సౌకర్యాలు అవి. అవును అవును. కరకట్టింటి మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి. కరకట్టే సార్. ఇప్పుడు గతంలో 2023లో కానీ ఇచ్చినప్పుడు కానీ దాని సిఐడి అనేటువంటిది అటాచ్మెంట్ చేసింది. తర్వాత సిఐడి అటాచ్మెంట్ చేసిన తర్వాత మొన్న రీసెంట్ గా మళ్ళీ వాళ్ళ అధికార నివాస గృహంగా ఆయనే జీవో ఇచ్చుకోవడము, తర్వాత ఈ రోజు కూడాను దాన్ని ఎఫెక్ట్ ఫ్రమ్ అని చెప్పి దాని అంటే జిఏడి కూడా చంద్రబాబు చేతిలో ఉంది, కేసు కూడా చంద్రబాబుదే. అంటే ఆయనే సర్టిఫై చేసుకుంటూ ఆయనకు సంబంధించిన జిఐడి డిపార్ట్మెంట్ నుంచి ఇది అధికారికంగా దానికి సంబంధించిన అద్దెలు కానీ అలవెన్సెస్ కానీ ఈ పేరుతో కావాలనేటువంటిది ఇవ్వడం అంటే సిఐడిని పూర్తిగా నీరుగార్చి ఆ కేసులో తీవ్రతను పూర్తిగా తగ్గించేసేసి ఇది కోర్టు ఉల్లంఘన కింద వస్తుంది సార్. కోర్టులు కానీ ఒక సంస్థ కానీ అఫీషియల్ సంస్థ కానీ దాన్ని అటాచ్ చేసినప్పుడు దాన్ని తిరిగి తన గృహంగా వాడుకోవడమే కాకుండా అఫీషియల్ గా తన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి జిఐడి ద్వారా ఆర్డర్స్ ఇచ్చేసేసి దాన్ని సిఐడి కాదు, ఇది కేసు కాదు అనేటువంటి కేసులు నీరుగార్చే పని ఇది పూర్తిగా. అదే కాకుండా వాళ్ళ యొక్క ఈయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దానికి సంబంధించింది అటవీ పర్యావరణ శాఖ ఆయన కిందకి వచ్చింది కదా. ఏమీ లేకపోయినా కూడాను పెద్దిరెడ్డి గారు మొత్తం అంతా ఆక్రమణ చేసుకున్నారు అడవులంతా కూడా. ఏది 2000 సంవత్సరంలోనో 90s లోనో రిజిస్టర్ అయినటువంటి క్లియర్ కట్ గా ఉన్నటువంటి భూములు 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు దీని మీద వేసినా కూడా కోర్టులు క్లియర్ గా ఇచ్చినా కూడాను దాన్ని మరోసారి వేయడము, ఇమ్మీడియట్ గా ఆగమేఘాల మీద వెళ్ళడము, దానికి పంపించడము, అధికారులు అటవీ శాఖలో ఉంది దోచుకున్నారు అది ఇది అన్నారు కదా. క్లియర్ కట్ గా ఇక్కడ ఒక నదిలో కట్టి అక్కడ మీ యొక్క పార్ట్నర్ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ అధికారికంగా నివాసం ఉంటే ఇంత రచ్చలైనా కూడాను సిఐడి అటాచ్ చేసిన దాంట్లో ఉన్నా కూడాను ఎందుకు మీరు నోరు మెదపలేదు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒకరికి ఒకరి న్యాయము, మీకు ఒక న్యాయమా? అక్కడ ఏ మాత్రము అవకాశం లేని వాటి మీద మీరు ఆగమేఘాల మీద, సరస్వతి పవర్ మీద, సరస్వతి భూముల మీద మీరు కూడా స్వయంగా వెళ్ళారు కదా. వెళ్ళి అలాంటిది దోచుకున్నారు, అడ్డగోలుగా ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు కదా. నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటిది ఎటువంటి అనుమతులు లేకుండా కట్టిన అక్రమ కట్టడంలో మీరే నివాసం ఉంటున్నారే, దీనికి ఏం సమాధానం చెప్తారనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం సార్. ఓకే.